త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సక్రియలు ప్రారంభించిన అల్ఫామేగవు నీవైతివే ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవేగము నీవైతివే ప్రభువా నీ కలువరి త్యాగము. అందరూ ఒకేసారి చప్పట్లు కొట్టినప్పుడు అందరం కలిసి ఏకతాళముతో ఒకే తాళం. ఆకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి రక్షణయే ఆకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవేగము నీవైతివే పరిశుద్ధాత్మను నాకు సహితివే జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సహితివే శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవేగము నీవైతివే ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను.
నిండుగా నిలిచితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిలిచితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపనేమి పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవేగము నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనేమి పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవేగము నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము. మంచిది. దేవుని ఉన్నత కృపలో సరే, మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈనాటి వర్తమానం కొరకై సిద్ధపడదాం. మన యొక్క అనుదిన శ్రమల ధ్యానములలో ఈనాటి వాక్యోపదేశం కొరకై చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని దేవుని దాసులకు అప్పగించుకుందాం. మరి బయట ఉన్న వారందరూ, ఆయా స్థలంలో ఉన్న వారందరూ వచ్చి దేవుని సన్నిధిలో మోకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని దేవుని దాసులకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ శిలువ ధ్యానములలో ఈనాడు ప్రభువా నీ పక్షం నిలబడుతున్నటువంటి నీ దాసరాల్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన, నీ బిడ్డలతో మీరేమైతే మాట్లాడినా ఉన్నారో సూటిగా నీ బిడ్డలు నాయన గ్రహించలాగను నీ దాసరాల్ని నూరంతల అభిషేకముతో నింపి నీ బిడ్డలతో మీరుండి మాట్లాడమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరిశుద్ధులైనటువంటి ఆ దేవాది దేవునికి నామానికి మహిమ కలుగునట్లు మీ అందరికీ నా వందనాలు. అందరూ వందనాలు చెప్పాలి. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెంట్ డేస్, శ్రమల దినాల్లో మనం ఉన్నాము. ఈ విధముగా ప్రతిరోజు ఎడతెగక దేవుని సన్నిధికి రావడము మీకు ఎలా ఉందో కానీ మాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఇలా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనందరము ఈ విధంగా కూర్చొని పాటల ద్వారా ఆయన్ని మహిమపరిచి ఘనపరిచి మరి ఎంతో ఆశీర్వాదకరముగా మనమందరము దేవుని సన్నిధిలో ఉంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంత దూరం నుంచి మేము అనేక పనులలో మేముండి సాయంకాలం అయ్యేసరికి త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎంతో ఆసక్తితో మీ మధ్యలోనికి మేము వస్తున్నాము. దేవుడు మమ్మల్ని మంచి ఆరోగ్యంతో మీ మధ్యలోనికి దేవుడు, ఆ దేవాది దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కానీ
మరి కొంతమంది అయితే చాలామంది దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు, కానీ మరి కొంతమంది ఎందుకు కనిపించట్లేదు నాకైతే తెలియదు. కానీ సరే, అట్టి ధన్యత అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈనాటి మన వర్తమానము, మన వాక్య భాగం ఏమైందంటే శ్రమ. ఏంటి? శ్రమ, స్ట్రగుల్. ఇంగ్లీష్లో స్ట్రగుల్ అంటారు. శ్రమ. శ్రమ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కరికి శ్రమలు అనేవి సహజం కదా, అవునా? శ్రమల దినాల్లో ఉన్నాము అంటే ప్రతిరోజు శ్రమ పడుతూ దుఃఖముక్కులై అలా ఉండాలని దేవుని సన్నిధిలో అలా ఉండాలని కాదు, అలా గడపాలని కాదు. కానీ శ్రమల దినాలంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ఏ విధమైన శ్రమలు అనుభవించాడు. అయితే ఈ లోకంలో మనం ఉంటుండగా మనకి ఎలాంటి శ్రమలు వస్తాయి? శ్రమ అంటే ఏంటి? సూటిగా నేను వాక్య భాగంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే నా టైం చాలా కొద్దిగా మాత్రమే ఉంది. హబక్కుకు రాసిన గ్రంథము హబక్కుకు 2వ అధ్యాయము 6 చూద్దాము. చదవండి. శ్రమ. ఏంటి శ్రమ? హబక్కుకు గ్రంథంలో ఆ వాక్యము మనకేమని తెలియజేస్తుందంటే, ఎవరికి శ్రమ, శ్రమ ఎలా వస్తుంది, శ్రమ అనేది ఎలా సంభవిస్తుంది, శ్రమలంటే ఏంటి, శ్రమ ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది? తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. అంటే మనది కాని దాని గురించి మనము ఆశపడకూడదు. అందరూ నా వైపు చూడండి. మీరు వాక్యం చూడాల్సిన అవసరం లేదు. నా వైపు చూస్తే నేనే చదివి మీకు చెప్తాను. ఏంటంటే తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందిన వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వారికి శ్రమ. ఏంటంట? శ్రమ ఎలా వస్తుంది మన జీవితాల్లోనికి అంటే, 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో పొరుగువాని దానిని ఏది కూడా ఆశింపకూడదు. అది ఒక ఆజ్ఞ ఉంది కదా. పొరుగువానిది ఏది కూడా మనము ఆశింపకూడదు. ఆశిస్తే ఏమంటున్నారు ఇక్కడ హబక్కుకు గ్రంథంలో? అలా ఆశించిన వారికి శ్రమ. అలాగే తాకట్టు పెట్టుకొని, ఏంటి తాకట్టు పెట్టుకోవడం? కొంతమంది ఏంటి వడ్డీలకు ఇస్తూ ఉంటారు కదా, వడ్డీలకు ఇస్తారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది స్థలాలని, పొలాలని, వారికి కలిగినటువంటి ఆస్తులని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు. మనకి కొన్ని శ్రమలు కలిగినప్పుడు మనకి డబ్బులు అవసరమైనప్పుడు, మనకి మనీ అవసరమైనప్పుడు మనము ఏమంటాం? అప్పు తీసుకుంటాం. అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పు ఇవ్వడము తప్పు కాదు. కానీ వడ్డీకి ఇవ్వడము, వడ్డీ తీసుకోవడము తప్పు. అది తీసుకున్న వారికి ఏమంటున్నారు? శ్రమ. అయితే తీసుకునేటప్పుడు మనం వసూలు చేసేటప్పుడు ఏమీ ఉండదు, కానీ తర్వాత వారికి శ్రమ అని వాక్యం మనకి చెప్తూ ఉంది. అలాంటి వాటి కొరకు మనము ఆశపడకూడదు. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం, అదే అధ్యాయములో 9వ వచనం, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకొని వారికి శ్రమ. చూడండి ఎంత విలువైన వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, తనకు అపాయము రాకుండానట్లు. ఏంటి అపాయము? డబ్బులు ఉంటే, మనీ ఉంటే మన దగ్గర ఎటువంటి అపాయము మనకి రాదు. ఒకవేళ ఏదన్నా అపాయము వచ్చినా డబ్బు మనకేం చేస్తుంది? ఆ అపాయాన్ని తీసివేస్తుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఏంటమ్మా? తప్పు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసము బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభం సంపాదించుకొని వారికి
శ్రమ. నువ్వు ఎంతైతే పని చేస్తావో అంత మాత్రమే నీవు డబ్బుని తీసుకోవాలి, కానీ అంతకు మించి ఎక్కువని ఆశించకూడదు ఎదుటివారిది. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఎక్కువగా ఎదుటివారి సొమ్మును కానీ ఎదుటివారి దేనినైనాను నీవు ఆశించినప్పుడు అది శ్రమ, నీకు శ్రమ సంభవించబోతుంది అని తెలుసుకోవాలి. అవునా? అయితే అన్యాయముగా మనము డబ్బును సంపాదించకూడదు. అన్యాయముగా 5 రూపాయలు వస్తువుని 10 రూపాయలు, 10 రూపాయలు వస్తువుని 20 రూపాయలు వడ్డీకి ఇవ్వడము, తాకట్టు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా శ్రమ. అలా చేసే ప్రతి ఒక్కరికి ఏమవుతుందంట? శ్రమ సంభవిస్తుంది. అయితే ఈరోజు రేపు శ్రమ అనేది మన జోలికి రాకపోవచ్చు, కానీ మన జీవితంలో ఏదో ఒక రోజు మనము శ్రమల పాలవుతాము అని దీని యొక్క అర్థమవుతుందా? వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి మనము తీసుకోకూడదు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనలకు రాసిన గ్రంథము 119:67 చూద్దాం ఒకసారి. చూడండి, చదవండి. సరే, ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథంలో ఏమని వాక్యం మనకి సెలవిస్తుందంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు కలుగనప్పుడు ఏంటంట? ఆయన త్రోవ ఎలా ఉందో, ఆయన ఆజ్ఞ ఏమయ్యుందో, ఆయన మాటలు ఏమై ఉన్నాయో మనము తెలుసుకోలేము, కానీ మనకి ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు ఏంటంట? శ్రమలు కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదుకి శ్రమలు రానప్పుడు, శ్రమ కలుగక మునుపు ఆయన త్రోవ తప్పిపోయి తప్పులు చేసి ఉండొచ్చేమో, కానీ వాక్యం అనుసరించి నడుచుకునేటప్పుడు ఆయన పరిస్థితి అంతా చక్కపడింది. కీర్తనల గ్రంథం అదే కీర్తనల గ్రంథం 119:71 నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమలొందియుండుట నాకు మేలాయెను. నేను ఈ శ్రమల గురించిన వాక్యాలు కొన్ని మాత్రమే మీకు నేను ఈరోజు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రమ కొరకు, శ్రమ అంటే ఏంటి, శ్రమ ఎలా సంభవిస్తుంది, శ్రమలు ఎందుకు వస్తాయి మన జీవితంలోనికి? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. కట్టడలు ఏంటి? కట్టడలు ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, దేవుని వాక్యము, ఆయన కట్టడ అంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోవాలి. 10 ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ప్రతి ఒక్క మాట మనము అనుసరించి నడుచుకోవాలి. దావీదు నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. నేను శ్రమ పడినప్పుడే అది నేను మేలుగా ఎంచుచున్నాను. శ్రమ లేనప్పుడు నేను నా మార్గమును తప్పిపోయాను. నా మార్గం ఏదో నేను తెలుసుకొనక లోకం అనే మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. నేను శ్రమ ఎప్పుడైతే పొందానో, నాకు ఎప్పుడైతే బాధలు వచ్చాయో నా జీవితంలోనికి, నేను ఎప్పుడైతే నిందలు అనుభవించాను, నేను ఎప్పుడైతే బాధలు పడ్డానో, నేను ఎప్పుడైతే శ్రమలు పడ్డానో, అప్పుడు నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ వాక్యమును నేను తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకొనుటకు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నాకు ఇన్ని శ్రమలు పెట్టావు నా జీవితంలో. అనేక శ్రమలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. మన కుటుంబంలో అనేక వేదనలు, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో మనకి సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నిటి నుంచి మనము దేవునిని ఆశ్రయించి, ఆయన ప్రార్థించి, ఆయన మార్గంలో నడవడానికి
ఇవన్నీ కూడా మనకి దేవుడు శ్రమను ఇస్తాడు. ప్రతి శ్రమ మన మేలు కొరకని మనము అనుకోవాలి. దావీదుకే ఎన్నో శ్రమలు తన జీవితంలో ఎదురయ్యాయి. అయితే మా జీవితాల్లో కూడా అనేక శ్రమలు ఎదురైనప్పటికీ కూడా లోకంలో ఉంటే శ్రమలు ఏమీ ఉండవు. అపవాది నా పక్షాన వీళ్ళు ఉన్నారు, నేను చెప్పిన మాట వింటున్నారు గనుక వీరికి శ్రమలు, నా బిడ్డలు కదా అంటే అపవాది మార్గంలో నడిచినప్పుడు అపవాది బిడ్డలమైతాం మనం కదా. ఎప్పుడైతే ఆ మార్గము సరి కాదు అని మనం తెలుసుకొని లోకంలో నుంచి మనం వేరు చేయబడతామో మనం ఎవరి బిడ్డలము? దేవుని బిడ్డలము. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మార్గంలో మనల్ని నడిపించుకుంటాడు. అయితే మనం ఏదైతే చెప్తామో అది మాత్రమే చేయాలి. ఇక్కడ ఒకటి చెప్తూ బయటికి వెళ్ళిన తర్వాత మనము ఒకటి చేయకూడదు. అది మాకే శ్రమ, సేవకులమైన మాకే శ్రమ. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను అయ్యగారితో, ఏమంటానంటే ఆయన ఏమంటాడు ప్రతిదానికి, నువ్వు యథార్థంగా ఎందుకు మాట్లాడతావు అంటా. నేను యథార్థంగా మాట్లాడకపోతే నాకు శ్రమ అంటాడు. అదేంది యథార్థంగా మాట్లాడకూడదు కొన్ని విషయాల్లో అని నేను అంటాను. ఇది కరెక్ట్ అంటాడు, ఇది రాంగ్ అంటాడు. ఇంట్లో కూడా మాకు అదే వాదన. నేను అంటాను కొన్ని సమయాలలో మనం ఏం చేయాలంటే, సరే అది రాంగ్ అయినా కొంతమంది మెప్పు కోరడానికి సరేలే అని నేను అంటాను. ఆయన అట్లా అనడు. ఏమంటాడంటే తప్పది, నువ్వు తప్పు చేశావు అంతే. అట్లా అనకూడదయ్యా, అట్లా అంటే ఏమవుతుంది, మనము లోకంలో మెప్పు పొందలేము అంట. లోకంలో మెప్పు నాకెందుకు, నాకు అవసరమా? ఏదైతే కరెక్టో అది కరెక్ట్ అంట, ఏదైతే రాంగో అది రాంగ్ అంట. అంతవరకే నేను మాట్లాడతాను. నేను యథార్థంగా మాట్లాడకపోతే నాకు శ్రమ అంటాడు. అట్లయితే నువ్వు సిలువ వేయించుకుంటావు అంట నేను కదా. నిజంగా అవునా? నేను మాట్లాడిందంట తప్పేమనుందా? యథార్థంగా మాట్లాడితే కొంతమందికి నచ్చము కాబట్టి శ్రమ. నేను యథార్థంగా మాట్లాడకపోతే, నేను సేవకుణ్ణి కాబట్టి నాకు శ్రమ, నేను యథార్థంగా మాట్లాడతాను అని ఆయన అంటాడు. సరే కొన్ని సమయాలలో మనం ఎదుటి వారిని బాధ పెట్టకూడదు కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలి? తప్పే కాదని నేను అనను, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అని అనొద్దు అని చెప్తా నేను. ఆయన ఏమంటాడంటే అట్టెట్లయితుంది, వాళ్ళు మెచ్చుకుంటే నాకెందుకు, మెచ్చుకోకపోతే నాకెందుకు, నాకు అవన్నీ అవసరం లేదు, నువ్వు తప్పు చేసావు అని. అట్టయితే నువ్వు సిలువ వేయించుకుంటావులే అని అంటా నేను ఇంట్లో. అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం. అవునా? అయితే వేయించుకుంటా సంతోషంగా, దేవుని కొరకు నేను వేయించుకుంటా, నేను ఎంతే మాట్లాడతా అంటాడు. అట్లా మాకు వాదన ఇంట్లో జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా అంటారు, డాడీ నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడతావు? సో నాకు అదే ఇష్టం, నేను యథార్థంగా మాట్లాడతా అంటాడు. అయితే అది వేరే విషయము. అయితే రోమీలకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే 5:3 మీరు తీయని అవసరం లేదు, నేనే చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. అలాగే రోమీలకు రాసిన పత్రిక 12:12 ఏమని రాయబడిందంటే 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకు అంటే శ్రమలలో ఎందుకు అతిశయపడతారు? శ్రమలు వస్తే, బాధలు వస్తే, హింసలు వస్తే, నిందలు వస్తే అతిశయపడాలా? అతిశయం అంటే ఏంటి? గర్వించాలి. అయ్యో ఇదేంటి వాక్యం ఇట్లా చెప్తుంది అనుకుంటా నేను ఒక్కొక్కసారి. శ్రమల్లో అతిశయపడేది ఎట్లా? దేవా నాకు ఇన్ని శ్రమలు ఇచ్చావు, ఇన్ని బాధలు ఇచ్చావు, ఇంత నెమ్మది లేకుండా నా జీవితంలో నేను ఉన్నప్పుడు నేను ఎందుకు అతిశయపడాలి? అతిశయపడాలి. ఎందుకంటే ఒక కీడు వెనుక మేలు ఉంటుంది అని నమ్మి అతిశయపడాలి. అర్థమవుతుందా చెప్పేది? అందరు అలసిపోయారు పనులకు వెళ్ళి కదా. ఏమ రైట్? కరెక్టే. పగలంతా పనులు చేసుకొని మనము ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కొక్క ఇంట్లో అప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయిందంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఈ విధంగా అందరూ కూడుకొని రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేవాళ్ళంట. అలాగా అప్పుడు ఎలా అయితే కూడుకున్నారో అలా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఇందులో కూడా చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే.
మీకు కూడా ఉంది, మీ ఫేసెస్లో నాకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఉండడం చాలా ఆశీర్వాదకరం మన కుటుంబాలకి, మన ఇంటికి, మన భర్తకి, మన పిల్లలకి, మన అందరికీ కూడా చాలా ఆశీర్వాదకరమని ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. సరే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఈరోజు శ్రమల పాలయ్యి అనేక బాధలలో హాస్పిటల్స్లో అనేక మంది ఉంటూ ఉన్నారు. వాళ్ళ మెడికల్ బిల్లు 1,00,000 రూపాయలు మించి ఉంటుంది. అయినప్పటికీ కూడా అతిశయపడాలి. ఎందుకు? గర్వపడాలి. ఎందుకంటే ఒక కీడు వెనుక దేవుడు మేలు దాచి ఉంచుతాడు. ఈరోజు నువ్వు అనారోగ్య పాలయ్యావా? అతిశయపడు. నువ్వు ఈరోజు నిందల పాలయ్యావా? అతిశయపడు. ఈరోజు నువ్వు బాధలలో ఉన్నావా? నీ ఇంట్లో సమాధానం లేదా? అతిశయపడు. ఎందుకు అతిశయపడాలి అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి మనము అతిశయపడాలి. అదే రోమీలకు రాసిన పత్రిక 12:12 శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై. ఏంటంట? శ్రమలో మనము ఓర్పు కలిగి ఉండాలి. నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు నేను కూడా ఎన్నో విషయాల్లో ఓర్పు లేక, సహనం లేక ఎన్నో విషయాల్లో నేను బాధపడ్డాను. ఆ పరిస్థితిలో మనకి ఓర్పు అనేది రాదు. ప్లీజ్ లుక్ ఎట్ మై ఫేస్. అందరు నా వైపు చూడండి. నాకు ఇంగ్లీష్లో కూడా వాక్యము చెప్పాలని ఇష్టం, కానీ అమ్మో ఏంటి ఇంత బిల్డప్, ఇంత ఇంగ్లీష్లో చెప్తుంది, అమ్మో ఏంటి అసలు. ఓన్లీ నన్ను మీ తోటి సహోదరి, మీ యొక్క కూతురు, మీ యొక్క చెల్లెలు, మీ యొక్క ఈ విధంగానే మీరు నన్ను చూస్తున్నారు కదా. అయితే నేను టీచింగ్ కూడా బాగా చేస్తా. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను టీచింగ్ బాగా చేస్తాను, అది అయ్యగారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. అయితే మీకు తెలియదు. అయితే మమ్మల్ని ఎంతగానో ఒక కూతురులాగా, ఒక ఆడపిల్లలాగా, ఒక మీ సొంత వాళ్ళలాగా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నందుకు నేను చాలా సంతోషపడతాను. నేనైతే సంతోషపడతాను. అదే అతిశయం మాలో ఎప్పుడు ఉంటుంది. అయ్యగారు అంటాడు, మిమ్మల్ని అందరినీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఎవరికన్నా బాగలేనప్పుడు మీరు అందరూ వస్తారు కదా పరామర్శించడానికి. అయ్యగారికి బాగలేనప్పుడు, మనలో మనకి ఎవరికైనా బాగాలేనప్పుడు, నిన్న రాహేలమ్మకు బాగాలేనప్పుడు హాస్పిటల్కి వస్తే అందరూ 3 ఊర్లోళ్ళు వచ్చేసారు అక్కడికి హాస్పిటల్కి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. ఎందుకు? మన జనాంగాన్ని చూసి ఏమవుతారో, వీళ్ళు ఏం చేస్తారో అనేసి. ఆ పరిస్థితిని చూసి అయ్యగారు అంటున్నాడు, ఈ జనం మనకు సరిపోరా? ఎంత ఆశ్చర్యం. నాకు చాలా సంతోషం వేసింది. అసలు చాలు, ఈ జనం మనకు చాలు. ఆత్మీయంగా మమ్మల్ని మీరు అర్థం చేసుకొని, ఒక కుమార్తెలాగా, ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయ తల్లిలాగా మీరు ఆదరించి మమ్మల్ని ప్రేమతో చూస్తున్న ఆ పరిస్థితి మాకు చాలు. ఆయన అంటాడు, ఈ జనం మనకు సరిపోరా? మన బంధువులు, మన రక్త సంబంధికులు, వీళ్ళందరూ మనకు అవసరమా? అవసరం లేదు. వాళ్ళందరూ ఏంటి? సమయానికి మన దగ్గర ఏమంటారు, డబ్బులుంటే అందరూ వస్తారు, వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే అందరూ వస్తారు. 5 నిమిషాలు నా వైపు చూస్తే నా వాక్య భాగం ముగించేస్తా నేను కదా. సరే అంటున్నారు అయ్యగారు, ఈ జనం మనకు సరిపోరా? ఇంకెందుకు నీకు అక్కలు, చెల్లెళ్ళు, రక్త సంబంధం ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మీరు ఇంత అభిమానించే నా జనము నాకు చాలు అని ఆయన ఎంతగానో మిమ్మల్ని అందరినీ చూసి చాలా అతిశయం అంటే గర్వపడతాడనమాట. వీళ్ళందరూ నాకు ఉన్నారు, ఆపదన్నా అవసరమన్నా వీళ్ళందరూ అర్ధరాత్రి అయినా సరే నా దగ్గరికి వచ్చేస్తారు, నన్ను ఆదుకుంటారు. మీరు ఇచ్చే డబ్బులు కాదు, మీరు చూపించే ప్రేమ చాలు. అవునా? హల్లెలూయా. సరే, అయితే ఏమన్నా శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై. శ్రమ కలిగినప్పుడు మనం ఓర్పుగా ఉండాలి, ఓర్పు కలవారమై ఉండాలి. నాకు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు 2 స్త్రీలు గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరంటే ఆదికాండము 29:33 మీరు చదవనవసరం. లేయా తన భర్త ద్వారా ఎంతో బాధలు పడుతున్న సమయంలో ఆమెని యెహోవా నా శ్రమను చూచి నన్ను, చదవండి ఒకసారి 29:33. చాలు.
ఏమంటుంది లేయా? అయ్యా, నేను నా భర్త ద్వారా అసహించుకోబడ్డాను. తన భర్తకి 2 భార్యలైతే ఒక భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఈ లేయా అంటే ఆ భర్తకి అసహ్యం. ఈ లేయా ఆ సమయంలో నా భర్తను ప్రేమను నేను ఎలా అయినా పొందుకోవాలని, నా వైపు చూడాలి ఒకసారి, తన యొక్క భర్త ప్రేమను పొందుకోవాలని ఎంతగానో బాధపడి ప్రార్థించినప్పుడు యెహోవా నా శ్రమను చూచియున్నాడు అని ఆమె మాట్లాడింది. అయితే ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో తన యొక్క భర్త ప్రేమను సంపాదించుకుంది లేయా. అలాగే 1 సమూయేలు 1:11 హన్నా, నీ సేవకురాలైన నేను నాకు కలిగి ఉన్న శ్రమ చూచి. ఆమె ఏమి శ్రమ కలిగి ఉంది? హన్నా బిడ్డలు లేక కదా, అది ఒక శ్రమ కదా, ఎంతో శ్రమ. బిడ్డలు లేకపోవడం కూడా ఒక శ్రమ. ఆ శ్రమ అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కదా, అవునా కదా? బిడ్డలు లేకపోవడం కూడా ఒక శ్రమ, భర్త ప్రేమకు నోచుకుపోవడం కూడా ఒక శ్రమ. వీళ్ళిద్దరు నాకు గుర్తొచ్చారు ఆ సమయంలో, నేను వాక్యం చదువుకునే సమయంలో. శ్రమ అంటే ఎలా వస్తుంది? ఇది ఒక శ్రమ, అది కూడా ఒక శ్రమే కదా. భర్త ప్రేమని స్వీకరించలేకపోవడం అదొక శ్రమ. లేయా అనుభవించింది ఆ బాధని. అలాగే హన్నా ఏమనుభవించింది? బిడ్డలు లేకపోవడము, ఆ బాధని ఆమె అనుభవించింది. అయితే ఆ శ్రమలో తండ్రి వారికి తోడయుండి వారి ప్రార్థన ఆలకించి వారికి ఏమైతే అవసరం ఉందో అది తెలుసుకొని ఏం చేశాడు? వారికిద్దరికి కూడా లేయాకు సహాయం చేసిన దేవుడు హన్నాని మర్చిపోలేదు. హన్నాకి కూడా దేవుడు సహాయం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథము మనకి చెప్తూ ఉందన్నమాట. అయితే యోహాను సువార్త చివరి లాస్ట్ వచనం నేను చూపిస్తాను, 16-13. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. రాసుకోండి. యోహాను సువార్త 16 అధ్యాయము 33వ వచనం చూద్దాం. నా యందు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో ఏమవుతుందంట? శ్రమ కలిగిద్దంట. అనేక శ్రమలు వస్తాయంట లోకంలో మనం ఉన్నప్పుడు, అనేక బాధలు వస్తాయంట మనం ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంట? లోకములో మీకు శ్రమ కలుగును. ఈ లోకానికి దేవుడు వచ్చినప్పుడు ఆయనకు కూడా మనము శ్రమలు కలిగించాం, అవునా? అవే కదా ఈ శ్రమల దినాలు, అవునా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకంలో మనకి శ్రమలు వస్తాయి, ఈ లోకంలో మనకి హింస వస్తుంది, ఈ లోకంలో మనకు బాధలు ఉంటాయి, ఈ లోకంలో అనేక బాధలు, అనేక నిందలు, అనేక శ్రమలు. ఏ రకమైన శ్రమ ఈ లోకంలో మనకి సంభవిస్తుందో మనకి తెలియదు. ఏ రూపంలో అయినా మనకి శ్రమ సంభవించవచ్చు. వాక్యం ఏమని చెప్తుందంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యముగా ఉండాలి. కొంతమంది ధైర్యముగా ఉండక, ఏంటి లోకంలో ఉన్నప్పుడే నాకు బాగుంది, దేవుని నేను అంగీకరించినప్పుడు, నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అనేక శ్రమలు వస్తున్నాయి, ఇక మీద నేను ప్రార్థన చెయ్యను. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరికి ఏమవుతుంది? ఎవరికి నష్టం? నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరికి నష్టం చెప్పండి? నువ్వు దేవుని మీద అలిగి ప్రార్థన చేయకపోతే ఎవరికి నష్టం? నీకా దేవునికా? మనకే, అవునా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ లోకంలో మనం ఉన్నామో పరిశుద్ధ గ్రంథమే మనకు చెప్తూ ఉందని. ఏమని అంటే లోకములో మీకు శ్రమ కలుగుతుంది, శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో నీవు ధైర్యముగా ఉండాలి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు ఈ లోకాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు అనేక శ్రమలు వచ్చాయా రాలేదా? హల్లెలూయా. చాలా శ్రమలు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి చాలా శ్రమలు వచ్చాయి. అయితే ఆయన ధైర్యముగా ఉన్నాడు.
అందుకే మనకేం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమల నుండి మీరు ధైర్యము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ లోకాన్ని జయించిన వాడు గనుక మన పాపములన్నిటినీ జయించి ఏం చేస్తాడు? నిబ్బరముగా ధైర్యం కలిగి ఉండమని మనకి చెప్తూ ఉన్నాడు. కొలస్సీ ఇప్పుడు 1:24, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. చివరి అధ్యాయం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:24, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. చాలు. ఏమంటున్నాడు? ఈ లోకంలోనికి నేను వచ్చాను, మీ కొరకు నేను అనేక శ్రమలు అనుభవిస్తున్నాను. అనుభవించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీ కొరకు నేను శ్రమలు అనుభవిస్తున్నాను అని ఆయన దుఃఖముతో, వేదనతో మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం. ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పిన వాక్య భాగాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. మన పిల్లలు మనకేమన్నా బాధలు, మనం చెప్పిన మాట వినలేదనుకోండి, ఏమంటామంటే, ఒరే మీ కొరకే కదరా నాకు ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు మీ కొరకే నాకు వస్తున్నాయి కదా అంటాం. దేవుడు మనల్ని అన్నాడు ఆ మాట, ఈ లోకానికి నేను మీ పాపాల కొరకు వచ్చాను, మీ కొరకు నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, మీ కొరకు నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను అని దేవుడు మనతో అన్నాడా? అనలేదు. చివరి ఆ శ్రమల దినాల్లో కూడా ఆయన శిలువ మీద అన్ని శ్రమలు పడుతూ కూడా ఆయన ఏమన్నాడంటే, మనం ఏడుస్తున్నప్పుడు ఏమన్నాడు? మీ కొరకు, మీ పిల్లల కొరకు కన్నీరు కార్చండి, కానీ నా కొరకు మీరు ఏడవద్దు అని చెప్పాడు కదా. ఎంత మంచి దేవుడు కదా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను, ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమలైనా నేను మీ కొరకు అనుభవిస్తాను. ఈ శ్రమలన్నిట్లో కూడా నేను సంతోషిస్తున్నాను తప్ప మీ కొరకు మాత్రం నేను బాధపడట్లేదని లేఖన భాగాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ లోకంలో శ్రమ కలుగుతూ ఉంది. అయితే యాకోబు 5:13లో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అందరూ కలిసి ఏం చేయాలి? ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రతి ఒక్కరము కూడా, అయ్యో ఈరోజు ఆయనకే కదా శ్రమ వచ్చింది, ఆమెకే కదా శ్రమ వచ్చింది, ఈరోజు నేను నా బిడ్డలతో, నా భర్తతో హ్యాపీగా ఉన్నాను, వారికి శ్రమ వస్తే, వారికి బాధలు వస్తే నాకేంటి, నా కుటుంబంలో నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటాం మనం. దట్ ఈస్ రాంగ్ వే, అది తప్పు. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిన ఎడల అందరూ కలిసి ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ఈ మధ్య రామప్రసాద్ అన్న కొద్దిగా బాగలేనప్పుడు మేము అందరం ఎంతో కన్నీటితో ప్రార్థన చేశాం. ఏంటయ్యా ఈ శ్రమ, ఏంటయ్యా ఈ బాధలు ఏంటి అని ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయనకి స్వస్థత కలిగింది. స్వస్థత కలిగి క్షేమంగా ఈరోజు ఇంట్లో ఉన్నాడు సంతోషంగా. అయితే దేనివల్ల ఆయన సంతోషంగా ఉన్నాడు అంటే ఆయన ప్రార్థన, వారి యొక్క కుటుంబం ప్రార్థన, మన యొక్క ప్రార్థనల ద్వారా సంతోషంగా ఉన్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. ఏమంటున్నాడు వాక్యం? ఏమని చెప్తుందంటే, ఎవరికైనా శ్రమ వచ్చిందా ప్రార్థన చేయాలి. అప్పుడు శ్రమలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ఈ వాక్యమును విన్నటువంటి మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఎవరికైనా శ్రమ వచ్చిందా, ఎవరికైనా బాధ వచ్చిందా, ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా, మన అందరము కలిసి యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. అదే మనం చేయాల్సింది. ఈ లోకంలో ఎటువంటి శ్రమలకైనా పరిష్కారం ఏంటంటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయా నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి యేసయ్య. మరి లెంట్ డేస్ శ్రమల దినాల్లో మేము ఉంటుండగా ఈ విధముగా నాయన ప్రభ ప్రతిరోజు నాయన ప్రభ నీ మందిరంలో నాయన సహవాసం చేయుచున్నాం తండ్రి యేసయ్య. నాయన
ఇప్పటి వరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా అయ్యా నీ పక్షాన నేను నిలబడ్డప్పుడు ప్రభా యేసయ్యా నీవు నాతో మాట్లాడించిన దేవా వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి శ్రమ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఈ లోకంలో శ్రమ కలుగుతుంది అని నీ లేఖన భాగాలు చెప్తూ ఉన్నాయి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల ప్రార్థన చేయుడి. అది మాత్రమే శ్రమల నుంచి విడుదల కలిగించగలదు. కానీ ప్రభా మనుషులను ఆశ్రయించడం వల్ల, రాజులను, చక్రవర్తులను ఆశ్రయించడం వల్ల మీకున్న శ్రమలు పోవని వాక్య భాగాలు మాకు తెలియజేసి ఉన్నాయి ప్రభా యేసయ్యా. మరి శ్రమల్లో ప్రభా మేమున్నప్పుడు ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క శ్రమ మాలో నుంచి తొలగిపోవుటకు ఒకరి ఎడల ఒకరు ప్రేమ సమాధానం కలిగి ప్రభా యేసయ్యా ప్రార్థన అనే ఆయుధము మా చేత పట్టుకొని తండ్రి యేసయ్యా ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీవు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రతిరోజు ఈ విధముగా కూడుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైతే ప్రభా తండ్రి ఏ సహాయము కోరి ఏ శ్రమలో ఉండి నీ సన్నిధిలోనికి వస్తున్నారో నాకైతే తెలియదు. ప్రతి ఒక్క అంతరంగముని వెరిగిన దేవుడవు గనుక ప్రభా యేసయ్యా ఎవరు ఏ శ్రమలో ఉన్నారో ప్రతి ఒక్క శ్రమ నుంచి విడుదల కలుగు చేయమని, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో మోకరించి, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు, యవనస్తులు ప్రతి ఒక్కరూ నీ సంఘంలో మోకరించి ప్రార్థించే గొప్ప ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క శ్రమ నుంచి విడుదల దయచేయమని మా ప్రార్థన అంతట్లో నీవు ప్రభా నీవు తోడుగా ఉన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.